తర్వాత కొందరు వెండి వాడతారు, లేనివాడు ఇత్తడి వాడతాడు, అది లేనివాడు రాగి వాడతాడు, అది లేనివాడు మట్టి కలశం వాడుకుంటాడు. అది కాదు, అమ్మవారు అది చూడదు. అమ్మవారే కాదు, అసలు పరమాత్మ ఏ దైవమైనా కూడా అది చూడరు. వాళ్ళు యథాశక్తి చేసుకోమని పూజలోనే ఉంది. ధనవంతుడు బంగారంలో పెడతాడు, వాడు అది ఉన్నా కూడా దాచుకొని నేను ఏదో ఒక చిల్ల పెంకులో పెడతానంటే చెల్లదు. మరి అప్పుడు బంగారం ఎందుకు బీరువాలోనే ఆవిడ లాగేసుకుంటుంది, అప్పుడు వీడికి తెక్క కుదురుతుంది అనమాట. లేనివాడు అప్పులు చేసి వెండులు బంగారాలు కొనుక్కు రావడం కూడా తప్పే. అప్పులు చేసి పూజలు చేయకూడదని కూడా శాస్త్రంలో ఉంటుంది. ఈ అష్టలక్ష్మి చెంబులే పెట్టాలి ఇవన్నీ కూడా మనకి ఎక్కడ అంటే పురాణాల్లో కనపడవు. ఈ మధ్యకాలంలో మరి ఈ షాపులు ఎక్కువైపోయాయి కదా, ఈ పూజా వస్తువుల షాపులు, పూజా ద్రవ్యాల షాపులు ఎక్కువయ్యాయి. మరి వీళ్ళు షాపింగ్లకు వెళ్ళినప్పుడు అలాంటివి ఏదైనా ఆకర్షణీయంగా అద్దాల అలమారలో కనపడుతుంటే ధనం వెచ్చించి కొనుక్కుంటున్నారు, తప్పులేదు, చేసుకోవచ్చు. కానీ అల్యూమినియం మెటల్తో చేసినవి మాత్రం ఎప్పుడూ దేవుడికి వాడకూడదండి. ఆభరణాలకు వాడకూడదు. ఈ ప్లేట్లు, చెంబులు, దీపాలకు కూడా